దేవుని పిల్లారా, ఈరోజు మీతో ఒక విశేషమైన సంగతిని పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి నాయన, మీ పిల్లలకు మీరు ప్రేమించి వ్రాయించిన మహాజ్ఞానమైన జ్ఞాన గ్రంథంలోని గొప్ప సంగతులను మీ పిల్లలకు తెలియచేయడానికి మీరు నాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వినబోయే మీ పిల్లలు వింటున్న వాటిని గ్రహించి స్వీకరించగలిగే మంచి మనసును మీ పిల్లలకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మీతో నేను పంచుకునబోయే అంశం క్రైస్తవుని వస్త్రాలు. క్రైస్తవుని వస్త్రాలు అంటే క్రైస్తవునికంటూ కొన్ని వస్త్రాలు ఉన్నాయని కొంతమంది బోధకులు చెప్పడం మీరు వినే ఉంటారు. కొంతమంది తెల్లని వస్త్రాలు ధరించాలని చెబుతుంటుంటారు. మరి అయితే క్రైస్తవుని వస్త్రాలు తెల్లని వస్త్రాల అనే సంగతిని మనం ఆలోచిద్దాం. ఈనాడు కొన్ని పాఠశాలల వాళ్ళు వాళ్ళ విద్యార్థులకు యూనిఫామ్స్ పెట్టడం, వాళ్ళ విద్యా సంస్థలకు గుర్తింపు రావడానికి, పిల్లలు డిసిప్లిన్ కలిగి ఉండడానికి, చూడడానికి చక్కగా ఉండడానికి వాళ్ళు యూనిఫామ్ పెడుతుంటుంటారు. ఓకే, అయితే ఈ నేటి సమాజంలో మనం దేవుడి కోసం భక్తిని అవలంబిస్తున్న కొంతమందిని గురించి మనం ఆలోచిస్తే, భవానీలు అనేవాళ్ళు విజయవాడ వెళ్ళక ముందు కొన్ని దినాలు ఎర్రని వస్త్రాలు ధరిస్తారు. అలాగే స్వామీలు అనేవాళ్ళు 40 దినాలు నల్లని వస్త్రాలు ధరిస్తారు. అలాగే సాధువులు కాషాయాన్ని ధరిస్తారు. అలాగే ఓం శాంతి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఇలా దేవుని భక్తి వచ్చేటప్పటికి సమాజంలో అనేక రకాలైన వస్త్రాలు ధరిస్తున్నట్టుగా మనం చూడగలం. ఎందుకు వాళ్ళు అనేక రకాల వస్త్రాలు ధరిస్తున్నారు అని అంటే, వాళ్ళ భక్తికి కావాలి, అలా చేస్తేనే భక్తి అని వాళ్ళ నమ్మకం. ఇకపోతే మనం ఒక సంగతిని మనం ఆలోచించాలి. అన్ని రంగులు పెట్టింది దేవుడే. అన్ని రంగులు పెట్టింది దేవుడైనప్పుడు మరి కొన్ని వస్త్రాలనే ఆయన భక్తిగా చేయడానికి ఎందుకు ఒప్పుకుంటాడు? పెట్టడం ఎంత అవివేకం. కొంతమంది దేవుళ్ళ దగ్గరికి ఇలా ఉండాలి అని అనుకోవడం ఎంత అవివేకం మీరు ఆలోచించండి. ఇది చాలా అవివేకమైన విషయం లోక విషయంలో మనం ఆలోచిస్తే. అయితే ఇలాంటి అవివేక విధానాన్ని నేడు క్రైస్తవులు అవలంబిస్తున్నారని చెప్పక తప్పదు. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవ విశ్వాసి క్రైస్తవుడిగా కనిపించాలని అంటే తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. దేవుడి సన్నిధిలోకి వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుని ప్రతి ఆదివారం రావాలని వాళ్ళు చెప్తుంటారు. మరి ఇలా చెప్పే వాళ్ళ మాటలను కనుక మనం ఆలోచిస్తే, ఒకప్పుడు వీళ్ళే అన్ని జనులు ఎర్ర బట్టలు ధరించుకుంటే, నల్ల బట్టలు ధరించుకుంటే వాళ్ళని విమర్శించే వీళ్ళే మరి ఎందుకు తెల్లని బట్టలు ధరించుకోమని చెప్తున్నారు? అన్ని జనులకి మనకి ఉన్న తేడా ఏంటి ప్రియమైన వాళ్ళారా? మీరు ఆలోచించండి. వాళ్ళు చేస్తున్నప్పుడు అది తప్పైనప్పుడు మరి మనం చేస్తున్నప్పుడు ఎలా రైట్ అవుతుంది? ఆలోచించాలి కదా. ఇకపోతే వీళ్ళు ఏమని చెప్తారు అంటే, బైబిల్లో ఉన్నది కాబట్టి మేము చెప్తున్నాం అని అంటుంటారు. మరి బైబిల్లో రాయించిన ప్రతి సందర్భం, ఉన్న సందర్భం, ప్రతి సందర్భం మనం తీసుకుంటే అది చాలా పొరపాటు. ఏది ఎందుకు రాయబడింది, ఎవరికి సంబంధించింది అనే విషయాలు మనం ఆలోచించాలి. బైబిల్ విషయంలో ఎప్పుడైనా ఏ విషయం ఎవరితో చెప్తున్నాడు దేవుడు, ఎందుకు చెబుతున్నాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఆయా రకాల వస్తువుల్ని రంగుల్ని సూచిస్తున్నాడు అని అంటే, యేసుక్రీస్తు కోసం గొర్రెపిల్ల అని చెప్పబడింది. యేసుక్రీస్తు గొర్రెపిల్ల కాదు, దేవుని కోసం బలవడానికి ఆయన గొర్రెపిల్లలా వెళ్ళాడు అన్నది వాస్తవం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సాధువుగా మృదువుగా సిలువుకు వెళ్ళాడు కాబట్టి ఆయన గొర్రెపిల్ల అని చెప్పబడింది. అలా మనం దేవుడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు, ఏదైనా వస్తువు గురించి, రంగుని గురించి, జంతువుని గురించి చెప్తున్నప్పుడు దాని వెనకాల ఉన్న భావాన్ని ఆలోచించాలి. దేవుడు అలంకారం రూపకంగా కొన్ని మాటలు చెప్పేటప్పుడు వస్తువుల్ని సూచిస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సంగతిని మనం ఆలోచిద్దాం. మరి బైబిల్లో ఉందా చూద్దాం ఒకసారి. మరి వీళ్ళు అంటున్నట్టుగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి అని ప్రారంభమవుతుంది అన్నమాట. ఇకపోతే చివరి మాట మనం చూద్దాం. చివరి మాటలు మనం చూద్దాం. ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడును, వారు తెల్లని వస్త్రములను ధరించుకున్నవారై అని ఉంది ఇక్కడ. ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడుతుందంటున్నాడు భక్తుడు.
వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు అని ఉంది. అంటే ఇక్కడ తెల్లని వస్త్రాలు వారు ధరించుకున్నారని చెప్పాడు కాబట్టి మనం తెల్లని వస్త్రాలు ధరించుకోవాలని వీళ్ళు అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకని అంటే ప్రియమైన వాళ్ళరా, ఆ విషయాన్ని కనుక మనం ఆలోచిస్తే, జాగ్రత్తగా ఆలోచిస్తే, వాళ్ళు కనబడ్డది యోహాను గారికి ఎక్కడ కనబడ్డారు అని అంటే పరలోకంలో కనబడ్డారు. ఈ భూమి మీద వాళ్ళు బ్రతికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోకానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ తెల్లని వస్త్రాలు ధరించుకుని కనబడినట్టుగా భక్తుడు చెప్తున్నాడు. ఇలా మనం ఆలోచిస్తే మరి పరలోకానికి వెళ్ళేది శరీరమా ఆత్మ అంటే ఆత్మే. కాబట్టి ఈ వస్త్రాలని ధరించుకుంటుంది మనం శరీరానికి ధరించుకుంటున్నాం, మరి ఆత్మకి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని అంటే ఈ తెల్లని వస్త్రాలు అనేది పరిశుద్ధతకు సూచన. ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అక్కడికి వెళ్ళి తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంటే వాళ్ళు నిర్దోషులుగా పరలోకంలో ప్రవేశించారు. వాళ్ళ నిర్దోషులు, వాళ్ళ పవిత్రతను సూచిస్తూ చెప్పబడిన మాటే తప్ప నిజానికి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారని అనుకుంటే మీరు లోక సంబంధంగా ఆలోచిస్తే అది అక్షయమైన లోకం. ఇక్కడ వస్త్రాలు అక్షయమైనవి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దీని వెనకాల ఉన్న వాస్తవాన్ని మనం ఆలోచించాలి. వాళ్ళ పవిత్రతను సూచిస్తూ పరిశుద్ధతను సూచిస్తూ దేవుడు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారని చెప్పాడు. ఇకపోతే ఏదేమైనా మేము ధరించుకున్నామని చెప్పాడు కాబట్టి తప్పనిసరి ధరించుకోవాలి అని అంటారు వీళ్ళు. ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇలా మాట్లాడేవాళ్ళు మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని అంటే వాళ్ళు తండ్రి అప్పగించిన పనిని చేయాలి. తండ్రి పనిని చేయాలంటే తెల్లని వస్త్రాలు ధరించుకోగలరా? ధరించుకోలేరు ప్రియమైన వాళ్ళ. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలంటే ఎంతో కష్టపడాలి, ఎంతో శ్రమ అనుభవించాలి, ఎంతో బాధ అనుభవించాలి. సిమెంటు పని చేసే అతను సిమెంట్ పనిలోనికి వెళ్ళేటప్పుడు తెల్లని బట్టలు వేసుకుని వెళ్ళడం. ఎందుకనంటే పని చేయాలి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ వస్త్రాలు పాడైపోతాయి తెల్లని బట్టలు వేసుకుని వెళ్తే. కాబట్టి అతను ఏం చేస్తాడు? పని బట్టలు వేసుకుని వెళ్తాడు. ఒకవేళ తెల్లని బట్టలు వేసుకుని వెళ్తే చూసిన వాళ్ళు ఏమంటారో తెలుసా? నువ్వు పనికి వచ్చావా లేకపోతే ఆడుకోవడానికి వచ్చావా అని అంటారు. ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు వేసుకున్న బట్టలు ఏంటి, బుద్ధి ఉందా, మాసిపోవా అని అంటారు. అలాగే తెల్లని బట్టలు వేసుకుని తిరగడానిక? ఇకపోతే ఆదివారం అని తెల్లని బట్టలు వేసుకోవాలని బైబిల్లో ఎక్కడా లేదే. ప్రియమైన వాళ్ళ, నేను చెప్పే ఒక విషయం ఏంటంటే తెల్లని వస్త్రాలు వేసుకుంటారు, నల్లని వస్త్రాలు వేసుకుంటారు, ఏ వస్త్రాలు వేసుకుంటారో వేసుకోండి, అది భక్తికి సంబంధించింది కాదు. ఇలాంటి మాయబోధలు చేసి తెల్లని వస్త్రాలు వేసుకుని చర్చిలకు వస్తే తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు పరలోకంలో కనిపించారు. కాబట్టి మనము తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. ధరించుకుంటే దేవునికి భక్తిమంతులు, అది భక్తి అని వాళ్ళు చెప్తుంటుంటారు. పాపం అమాయకులైన క్రైస్తవులు 4 గోళ్లకు పరిమితమై 4 గోళ్లలో కూడుకోవడానికి భక్తి అనుకుని అక్కడికి తెల్లని వస్త్రాలు వేసుకుని వెళ్ళి ఏదో భక్తి చేస్తున్నామని భ్రమంలో ఉండి నాశనానికి వెళ్ళిపోతున్నారు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చకుండా. అలా ఒకనాడు అపోస్తులు మొదటి శతాబ్దపు శిష్యులు ఎక్కడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ జీవితాల్లో వస్త్రహీనత అనుభవించారు ప్రియమైన వాళ్ళారా. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం మనం ఆలోచిస్తే దిగంబరత్వంతో ఉన్నాం అన్నాడు పౌలు. అంటే బట్టలు లేకుండా ఉన్నారు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వాళ్ళు బట్టలు లేని స్థితిని అనుభవించారు. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 37-38 వచనాలు మనం ఆలోచిస్తే వాళ్ళు గొర్రె చర్మలు వేసుకుని మేక చర్మలు వేసుకుని అడవుల్లోనూ సొరంగంలోనూ గుహల్లోనూ తిరిగిలాడారు, సంచరించారని రాయబడింది. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో వాళ్లకున్న వస్త్రాలు లేని పరిస్థితిలో గడిపారు. గొర్రె చర్మాలతో తమ చర్మాలను కప్పుకున్నారు, మేక చర్మాలతో తమ చర్మాలను కప్పుకున్నారు. ఇలాంటి సంఘటనలు మనం బైబిల్లో చూస్తున్నామని అంటే ఆ పరిస్థితులను ఎదుర్కొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నిర్దోషులుగా వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారని అంటున్నాడు. ఇక్కడ పని చేయాలి, కష్టపడి అక్కడికి వెళ్ళాలి. అప్పుడు నీకు తెల్లని వస్త్రాలు అనే పరిస్థితి వస్తుంది, పరిశుద్ధుడు అనే పరిస్థితి. అంతే తప్ప ఇక్కడ వస్త్రాలు అని అనుకుంటే పొరపాటు. ఇకపోతే మనం ముందుకు ఆలోచిస్తే మీకు బాగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3, 4, 14 వచనాలు. అందుకని ఏమంటున్నాడు చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 3, 14 వచనాలు. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రం ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరండి నన్ను అడిగాను. అందుకు అయ్యా నేను నీకే తెలియననగా కొంతమంది పరలోకానికి వెళ్ళారు. అందుకయ్యా యోహాను గారు ఏమంటున్నారంటే నేను నీకే తెలియననగా అతడు నాతో ఇలా చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎలా వచ్చారట? మహాశ్రమల నుండి వచ్చారట. మహాశ్రమల నుండి వచ్చిన వారు
అంటే మహాశ్రమం నుండి వచ్చిన వారు అంటే వాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటారు, వాళ్ళ వస్త్రాలు ఎలా అయిపోయి ఉంటాయి మీరు ఆలోచించండి. అంటే మహాశ్రమం నుండి వచ్చిన అపోస్తులు దిగంబరత్వంతో గడిపారు. గొర్రె చర్మాలు, మేక చర్మాలు కప్పుకుని సొరంగాల్లోనూ గుహల్లోనూ అడవుల్లోనూ తిరిగారు. అది ఆనాటి మొదటి శతాబ్దపు శిష్యుల పరిస్థితి. అలాంటి వాళ్ళు మహాశ్రమం నుండి వచ్చిన వారు. వాళ్ళు ఎలా వచ్చారట మహాశ్రమం నుండి? వాళ్ళకి తెల్లని వస్త్రాలు మహాశ్రమం నుండి వస్తే తెల్లని వస్త్రాలు ఎలా వచ్చాయట చెప్తున్నాడు. వారు గొర్రె పిల్ల రక్తంలో అనగా యేసుక్రీస్తు రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని, అంటే తమ వస్త్రాలను వాళ్ళు ఏం చేశారంటే ఉతుక్కుని ఆ రక్తంలో యేసుక్రీస్తు రక్తంలో ఉతుక్కుని తెలుపు చేసుకున్నారట. మీరు ఏ వస్త్రాలని మరి ఉతుక్కుని తెలుపు చేసుకున్నారు అనగా మీ ఆత్మకు ఉన్న పాపాలను తొలగించుకున్నారు. మీ పాపాలను తొలగించుకున్నారు అంటే మీరు పరిశుద్ధులుగా మారారు. ఇలా మహాశ్రమంలో తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ యేసు రక్తం ద్వారా వెలుగులో నడవడం ద్వారా మీరు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మీ వస్త్రాలను తెలుపుగా చేసుకున్నారంటే మీరు తెలుపుగా కనబడుతున్నారు, మీరు పరిశుద్ధులు కాబట్టి. అది దాని ఆంతర్యం. అంటే ఒకవేళ మీరు అక్షరార్థంగా తీసుకుంటే రక్తంలో ఏ వస్త్రాన్ని ముంచండి, మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటున్నాడు. మహాశ్రమలు అనుభవించి ఆ వస్త్రాన్ని రక్తంలో ఉతుక్కుంటే తెలుపు అవుతుందా? మహాశ్రమలు అనుభవిస్తే నల్లగా ఉంటుంది, మళ్ళీ దాన్ని వెళ్ళి రక్తంలో ఉతికితే ఎర్రగా అవుతుంది. సరే, దీని వెనకాల ఆత్మీయ అర్థం ఉంది, నిగూఢమైన భావం ఉంది. దాన్ని ఆలోచించకుండా మన వాళ్ళు తెల్లన ఉంది అని చెప్పుకుంటుంటున్నారు. వీళ్ళ మాటలు వింటే మీరేం చేయాలో తెలుసండి. మీరు ఎప్పుడు ఇంకా టీవీ అడ్వర్టైజ్మెంట్ చూస్తుండాలి. టైడు, రిన్ను, ఆక్సిజన్ బ్లూ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు చూసి ఏ సర్ఫ్ బాగుంటుందని మీరు చూస్తూ వాడడానికి ప్రయాసపడాలి. మీ డబ్బంతా వాడడానికే ఖర్చు పెట్టాలి. మీ బట్టలు తెల్లగా రావడానికి ఒక తెల్ల బట్టలు ఎక్కువగా వేసుకుంటే మెయింటైన్ చేస్తే దానికి అయ్యే ఖర్చు అంత ఇంత కాదు. పైగా అవి కొంతకాలానికి మాసిపోతుంటాయి, కలర్ పాడైపోతే షేడ్ అయిపోతుంది, రంగు నీట్గా ఉండవు. కాబట్టి మరలా ఎక్కువ బట్టలు మనం తీసుకోవాల్సి వస్తుంది. చాలా చాలా కష్టం ప్రియమైన వాళ్ళారా. అంటే ఇలా మీ డబ్బును అంతటిని తెల్లని బట్టలకి ఖర్చు పెట్టించి లేనిపోయిన భక్తి చేయించి గొప్ప సంగతులను మిమ్మల్ని ఆలోచింప చేయకుండా ఇలాంటి పనికిరాని బోధల్లో మిమ్మల్ని ముంచి నాశనాన్ని వైపు నడిపిస్తున్నారని చెప్పక తప్పదు వీళ్ళు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీళ్ళందరికీ బైబిల్ వచ్చి అనుకుంటే పొరపాటు. తెల్లని అని ఉందంటే దానికి ముందు వెనక మనం ఆలోచించాలి. మహాశ్రమల నుండి వచ్చారు కనుక తెల్లని వస్త్రాలు ఎందుకు? మహాశ్రమల నుండి శ్రమలలో గొర్రెపిల్ల రక్తులు తమ వస్త్రములు ఉదుక్కుని తెలుపు చేసుకున్నారు అంటున్నాడు. అంటే ఆ పాపాలు క్షమింపబడడం ద్వారా వాళ్ళు తెల్లని వస్త్రాలు వచ్చాయంటున్నాడు. అంటే పరిశుద్ధతకు సూచనని ఎందుకు ఆలోచించకూడదు? అంటే వీళ్ళకి ఏంటంటే బైబిల్ సరిగా చదవడం రాదు. బైబిల్ ఎలా చదవాలో అలా చదవడం వీళ్ళకి రాదు. జాగ్రత్తగా పరిశోధించి యెహోవాకు కొంత ఇచ్చట కొంత అచ్చట ఉన్న యెహోవాకును ఆలోచించి పరిశోధించకుండా వీళ్ళు అక్కడ తెల్లని ఉంది కాబట్టి నా ఇష్టం అంటారు. వీళ్ళకి బైబిల్లోని బేసిక్ నాలెడ్జ్ తెలియదు ప్రియమైన వాళ్ళని. ఇలాంటి వాళ్ళ నుంచి మీరు తొలగిపోవాలి. నీతి విరోధుల బోధల నుంచి మీరు తొలగింపబడాలి. వీళ్ళకి చదువు వచ్చు అనుకుంటే పొరపాటు. కొంతమంది చదువు రాకపోయినా అలా రోడ్డు మీద వెళ్తూ సినిమా పోస్ట్ చదివేసుకుంటుంటారు. ఈ మధ్యన వీడు ఉన్న సినిమాలు చూశారు అనుకోండి, అత్తారింటికి దారేది అని చదివేస్తాడు. రామయ్య వస్తావయ్య ఇలాంటి పోస్టులు చదివేస్తున్నాడు అనుకోండి, మీరు చదువు వచ్చారు అనుకోండి పొరపాటు. ఎందుకంటే అలవాటుగా మారిపోయింది. అలా వీళ్ళు ఏంటంటే ఇలాంటి తెల్లని వీళ్ళకి బైబిల్ చేతగాక ఇలాంటి లేనిపోని కట్టడలను క్రైస్తవుల్లో చొప్పించారు. క్రైస్తవ్యాన్ని నాశన వైపు నడిపిస్తున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. ఒకవేళ వీళ్ళు అలా అనుకుంటే తెల్లని వస్త్రాలు అంటే ఈ బాహ్య వస్త్రాల గురించి స్వారూప్యం గురించి దేవుడు మాట్లాడాడు అనుకుంటే ఈ వచనాన్ని చూడండి ప్రియమైన వాళ్ళారా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. దేవుడు నరుని వేషము చూడడు. దేవుడు దేన్ని చూడట? నరుని వేషం చూడట. అంటే ఈ మాట ప్రకారంగా చూస్తే ఒకవేళ వీళ్ళు తెల్లని వస్త్రాలు ఉంది కాబట్టి మేము తెల్లని వస్త్రాలే ధరిస్తాం, దేవుడు ధరించమన్నాడు అని వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ మాట మనం చూస్తే దేవుడిని వీళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధికుని చేస్తున్నారు. ఎందుకంటే దేవుడు నరుని వేషం చూడనంటున్నాడు. చూడనన్నప్పుడు ఆయన బాహ్య రూపం గురించి బాహ్య వస్త్రాల గురించి ఎందుకు మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళారా? డాక్టర్ వేషం వేస్తాడు. డాక్టర్ బట్టలు వేసుకుంటే డాక్టర్ వేషం, పోలీసు బట్టలు వేసుకుంటే పోలీసు వేషం. అలాగే దేవుడు నరుని వేషం చూడడు. పాస్టర్లు ఈనాడు పాస్టర్ వేషం వేసుకుంటారు. పాస్టర్ కంటే ఒక వేషం ఉండకూడదు, తప్పది. దేవుడు నరుని వేషం
చూడడు. ఏమేమి చూస్తాడో దేవుడు చెప్తున్నాడు చూడండి. నరుని వేషం చూడడు. ఎందుకంటే దేవుడు మనుషులు లక్ష్య పెట్టిన వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు కాబట్టి దేవుడు చెప్తే హృదయం కోసం చెబుతాడు తప్ప లక్ష్య పెట్టని వేషం, లక్ష్య పెట్టని శరీరం కోసం ఎందుకు చెప్తాడు మీరు చెప్పండి. ఆలోచించండి. ఏదో మీ అయ్యగారు చెప్పిందే నిజమని అనుకుంటారేమో. ఈనాడు క్రైస్తవ్యం దొంగ బోధకుల చేతిలో, బోధ తెలియని వాళ్ళ చేతుల్లో కూడా బందీ అయిపోయిందండి. ఒక విశ్వాసి వాళ్ళ సంఘ పాస్టర్ చెప్తేనే నమ్ముతారు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఈనాడు. మరొక పాస్టర్ చెప్తే మరొక పాస్టర్ చెప్తున్నాడు అని అనుకుంటాడే తప్ప అది బైబిల్లోది చెబుతున్నాడా లేదని ఆలోచించడు. ఎందుకంటే వాళ్ళ పాస్టర్ ఇలా చెప్పాడు అనేది వీళ్ళ అభిప్రాయం. అయితే వీళ్ళందరూ దొంగ పాస్టర్లు. వీళ్ళు మీరు గమనించాలి. బైబిల్లో ఉన్న పాస్టర్స్, నిజమైన పాస్టర్స్, వాళ్ళు ఎలా చెప్పారో మీరు చూడండి. ఇప్పుడు నా మాటలు కాదండి మీ ప్రియమైన వాళ్ళారు. బైబిల్లో ఉన్న పాస్టర్స్ ఎలా చెప్పారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాను ప్రియమైనలారా. జడలు అల్లుకునిటియు, బంగారు నగలు పెట్టుకునిటియు, వస్త్రములు ధరించుకునిటియు, అవి తెల్లనివా నల్లనివా ఈ దేనినైనా వద్దంటున్నాడు చూడండి. వస్త్రములు ధరించుకునిటేయునను వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, వస్త్రాలు అవి నల్లనవా తెల్లనవా ఏదైనా, ఏ వస్త్రాల గురించి ఆయన మాట్లాడలేదు. ఏమన్నాడు? అసలు వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. అంటే వెలుపటి దాని గురించి ఆయన మాట్లాడలే, లోపల దాని గురించి మాట్లాడుతున్నాడు. శాస్త్రులు పరిసయ్యులు ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా తిన్నప్పుడు ఆయన అడిగితే ప్రభువుని ఏమన్నాడంటే, మీరు పైకి శుద్ధిగా కనపడతారు, లోపలంతా మీ హృదయం చెడుతో కల్మషంతో నిండి ఉన్నాడని ఆయన చెప్పిన మాటల ఆంతర్యాన్ని మనం గ్రహించగలం. కాబట్టి వీళ్ళు దొంగలు, వేషధారులు. అందుకని ఇలాంటి వేషధారులు చూసి మీరు మోసపోకూడదని ఇలాంటి పాఠాన్ని మీకు చెప్తున్నాను, ఇలాంటి అంశాన్ని మీకు చెప్తున్నాను. చూడండి, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, పాస్టర్ గారు పేతురు అనే పాస్టర్ గారు ఏం చెప్తున్నారు చూడండి. వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అని గుణమను అక్షయ అలంకారం గల హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అంటే అంతరంగం కోసం మాట్లాడుతున్నాడు. అది దేవుని దృష్టికి మిగులు విలువ గలది. తెల్లని వస్త్రాలు ధరించుకుంటే దేవుని దృష్టికి గొప్పవాడు కాదు బిడ్డ. అది ఏది దేవుని దృష్టికి మిగులు విలువ గలది? ఏది దేవుని దృష్టికి మిగులు విలువ గలది? నీ హృదయ అంతరంగ స్వభావాన్ని నువ్వు అలంకరించుకోవాలి. వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఏమంటాడు చూడండి, సాధువైనట్టు మృదువైనట్టు. దేవుడు వెలుపటి అలంకారానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. నువ్వేం వేసుకుంటావో వేసుకో, నీ స్తోమతను బట్టి, నీ పరిస్థితిని బట్టి. అంతేకాని ఇలాంటి వాటిని వేసుకోమన్నాడని దేవుడు చెప్పావా? అబద్ధం చెబుతున్నావు. దేవుని మాటల్లోని ఆంతర్యాన్ని, సత్యాన్ని లోతుగా ఆలోచించాలి. సంగతులను పైపైన ఆలోచించకూడదు ప్రియమైన వాళ్ళారా. అందుకని ఈనాడు సంగతులను పైపైన ఆలోచిస్తున్నారు కాబట్టే బైబిల్ని సరిగా గ్రహించలేకపోయారు ఈనాటి బోధక సమూహం. చూడండి, సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమను అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవల్ల అది దేవుని దృష్టికి మిగులుగలది. అది అంటే సాధువు మృదువు అనే లక్షణాలని, గుణాలు అనే గుణాల లక్షణాలని మీ హృదయం కోసం చెప్తున్నాడు. అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవాలను. అంటే ఏ అలంకారం చెప్తున్నాడు దేవుడు? పై అలంకారం కోసం కాదు. ఎందుకంటే దేవుడు నరుని వేషం చూడు. మిగుల దేవుని దృష్టికి విలువగలది. సాధువు మృదువైనట్టు అలంకారం వేసుకోవాలి. మరొక వస్త్రం గురించి చెప్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నపిల్లారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సు అని వస్త్రం ధరించుకుంటే, అంటే మీ మనసుకు మరొక వస్త్రాన్ని చెప్తున్నాడు. ఏమని? దేన మనస్సు. దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి, అది మిమ్మల్ని అలంకరించుకోండి. ఎందుకంటే దీనులకు దేవుడు కృపను అనుగ్రహించును. తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళకి దేవుడు కృపను అనుగ్రహించును అని అంటలేదండి. రంగానికి దేన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోమంటున్నాడు. అప్పుడు దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే పేతురు అనే ఒక పాస్టర్ గారు ఏమని చెప్తున్నారు? ప్రప్రథమంగా ఉన్న పాస్టర్ గారు ఆయన ఏం చెప్తున్నాడు? సాధువు మృదువు దీన మనసు అనే వస్త్రాలు చెప్తున్నాడు. వీళ్ళు ఏం చెప్తారు? తెల్లని వస్త్రాలు ఏం చెప్తారు? ప్రియమైన వాళ్ళారా, అలాంటి వస్త్రాల కోసం దేవుడు ఏం చెప్పలేదు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి వస్త్రాలు వేసుకుంటూ చర్చిలకు వెళ్ళి మేమేదో భక్తి చేస్తున్నాం అని అనుకుంటున్న వాళ్ళందరూ తప్పు చేస్తున్నారు. ఖచ్చితంగా వేసుకోమని చెప్తున్న ప్రతి ఒక్కడు బైబిల్కి విరుద్ధంగా మాటలాడుతున్నాడు. మార్చుకోవాలి. మార్చుకోకపోతే నరకానికి పోవాల్సిందే. తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేదురు అన్నాడు. తక్కిన సంగతులను అపార్థం చేదురు అన్నాడు. ఎక్కడో ఒక చోట తెల్లనివని ఉందంటే అది ఏ పరిస్థితి? పరలోకం. అక్కడికి వెళ్ళక ముందు నువ్వేం చేయాలో చెప్పాడు బైబిల్లో. ఏ వస్త్రాలు ధరించుకోవాలో చెప్పాడు. అవి చెప్పావా ఎప్పుడైనా?
సాధువు మృదువు దీన మనసు అనే వస్త్రాలు చెప్పవే, ఎందుకంటే నీకు బైబిల్ తెలియదు. కీర్తనల గ్రంథం 132వ కీర్తన 9వ వచనం, నీ యాజకులు నీతిని వస్త్రములే వలె ధరించుకుందురుగాక. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురు గాక. ఇది ఒక ప్రవచనం. నీ యాజకులు, నీ పిల్లలు, మన యాజకులు, మనల్ని ఆయన ఏం చేశాడు? యాజకులుగా, రాజులుగా, యాజక సమూహం అన్నాడు, మనల్ని చేశాడని చెప్పాడు. ప్రియమైన వారలారా, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారిని గుణత చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు అన్నాడు. అంటే మన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు. మనం ఏ వస్త్రాలు ధరించుకోవాలని దేవుడు ప్రవచించాడు, కోరుకుంటున్నాడు భక్తుడి ద్వారా? నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకుందురుగాక. అంటే నీతిని ధరించుకోమన్నాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. అంటే సాధువు అనే ఒక వస్త్రం చెప్పాడు, మృదువు అనే ఒక వస్త్రం చెప్పాడు, దీనమానసు అనే వస్త్రం చెప్పాడు, నీతి అనే ఒక వస్త్రం చెప్పాడు. అయితే మరొక మాట మనం ఆలోచిద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14వ వచనం, నేను నీతిని వస్త్రముగా ధరించుకున్నాను గనక అది నన్ను ధరించింది అని చెప్తూ భక్తుడు యోబు గురించి చెప్పడం దేవుడు మనకు తెలుసు కదండి. ఆయన యథార్థవంతుడు అన్నాడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమాయను. భక్తులు, బైబిల్లో ఉన్న భక్తులు ఎలాంటి వస్త్రాల గురించి చెప్తున్నాడు చూడండి ప్రియులారా. నా న్యాయ ప్రవర్తన అంటే న్యాయ ప్రవర్తన ఒక. ఇలా మనం ఆలోచిస్తే క్రైస్తవునికి 5 వస్త్రాలు మనకి వాక్యంలో కనిపిస్తున్నాయి. ఏంటి? సాధువు, మృదువు, దీన మనసు, నీతి, న్యాయ ప్రవర్తన. ఇవి క్రైస్తవుని అసలైన వస్త్రాలు. కానీ ఇవి కాకుండా క్రైస్తవునికి తెల్లని వస్త్రాలు అని అంటున్నాం. లోకానికి నీకు తేడా ఏంటి? మహాజ్ఞాన గ్రంథాన్ని కలిగి దేవుడు దేనికి దేవుడు అండి? ఆత్మక, శరీరానక? దేవుడు దేని గురించి చెప్పాడు? ఆత్మ గురించి. ఎందుకంటే నువ్వు ఆత్మ సరిగా ఉంటే ఈ శరీరాన్ని తండ్రి చిత్తంలో నడిపించగలవు. ప్రియమైన వారు, అయితే ఇప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ మాట చూడండి. ఎందుకంటే ఇంత చెప్పినా దొంగ బోధకులు ఏదో ఒక మాటను తీసి మిమ్మల్ని కలవరపరుస్తారు. కొన్ని విభజించుకోలేని సంగతులను, కొంచెం కష్టమైన సంగతులు, కొన్ని సంగతులు కష్టమైనవి ఉంటాయి సుమా బైబిల్లో. అలాంటి సంగతులను చూపించి ఇంత మంచి మాటలు చెప్పినా వాటికి లోబడకుండా చేసే అబద్ధ బోధకులు కూడా ఉన్నారు మీ మధ్య. వాళ్ళు మాట్లాడుతున్నారు, నేను గమనిస్తున్నాను. కానీ ఏదో ఒక రోజు వాళ్ళ గుట్టు మీ ముందు బయట పెడతాను. చూద్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము. ఇక్కడ భక్తుడు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోమంటున్నాడు కదా, ఈ లోకం గురించే మాట్లాడుతున్నాడు కదా అని కొందరు అనుకోవచ్చాడు. ప్రియమైన వాళ్ళ, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకునుము. ఒకవేళ ఈ మాటలు మీరు అనుకుంటున్నట్టుగా శరీర సంబంధమైన వస్త్రాల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు అని అనుకుంటే పొరపాటు పడుతున్నాం. దేవుడు నరుని వేషం చూడ్డు. దేవుడు ఒక చోట ఒకలా, మరొక చోట మరొకలా మాట్లాడ్డు. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకో. ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టే అయితే వీళ్ళు ఎల్లప్పుడూ ధరించుకుంటున్నారా? ఆదివారమే ధరించు. మీరు ఆలోచించండి. ఎల్లప్పుడూ ధరించుకోమన్నాడు. మనం ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ఎలా ధరించుకుంటాం? అప్పుడప్పుడు బట్టలు తీసేవా, ఇంట్లోకి వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు తీసేస్తామే. మరి ఎల్లప్పుడూ ధరించుకోమన్నాడు ఏంటంటే ఇందులో ఏదో ఆంతర్యం ఉంది అని ఆలోచించాలి. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకోమన్నాడు అని అంటే మనం ధరించుకునే వస్త్రాలను ఎల్లప్పుడూ ధరించుకోమని కాదు. ఎందుకంటే మనం తీసేస్తాం పడుకున్నప్పుడు. అని అంటే దేవుడు చెప్పిన వస్త్రాలు అనగా సాధువు, మృదువు, దీన మనసు, నీతి, న్యాయ ప్రవర్తన అనే వస్త్రాలని మీ హృదయానికి అంతరంగ స్వభావ అలంకారంగా ధరించుకుంటే అది పరిశుద్ధత. అవి తెల్లని వస్త్రాలు. అలా ఎల్లప్పుడూ నువ్వు తెల్లని వస్త్రాలు ధరించుకుంటే అంటే పవిత్రుడు, పరిశుద్ధుడివి. అలా ధరించుకోగలవు. ఈ వస్త్రాలు అయితే సాధువు, మృదువు, దీన మనసు, నీతి, న్యాయ ప్రవర్తన అనే వస్త్రాలు అయితే ఎల్లప్పుడూ ధరించుకోగలవు. కానీ ఈ వస్త్రాలు అయితే ఎల్లప్పుడూ ధరించుకోలేవు, అప్పుడప్పుడు తీసేస్తావు కదా. అది దాంట్లోనే ఆంతర్యం. అంటే క్యారెక్టర్స్ కోసం చెప్పాడు. సాధువు, మృదువు, దీన మనసు, నీతి, న్యాయ ప్రవర్తన ఇవే ప్రియమైన వారు క్రైస్తవుని వస్త్రాలు. ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి వచ్చిన వాళ్ళ, మురికి బట్టలు అంటే అడుక్కునే వాళ్ళు రోడ్ల మీద మనం చూస్తాం కదా, వాడు తెల్లని వస్త్రాలు ఉంటాయి, మురికిగా ఉంటాయి. దరిద్రుడు లోపలికి వచ్చిన వాళ్ళ మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని అనగా సమాజ మందిరానికి వస్తే విశ్వాసమందు భాగ్యవంతులుగా తను ప్రేమించే వారికి తను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పరచుకుని లేదా
అంటే దరిద్రుడు మురికి బట్టలు ధరించుకున్నవాడు సమాజ మందిరంలోకి వస్తే కింద కూర్చోమంటారు, ప్రశస్త వస్త్రాలు ధరించుకున్నవాడు అయితే పైన కూర్చోమంటారు. ఇది మీరు మీ మనసులో భేదాలు ఉంచుకున్నట్టు కదా, అలా ఉంచుకుని విమర్శ చేసిన వారు కదా. ఎందుకంటే దరిద్రులకే దేవుడు విశ్వాసం మందు భాగ్యవంతులుగా వాళ్ళని చేసుకున్నాడు. మీరెందుకు ఇలాంటి తేడా చూపిస్తారు, ఇలాంటి వ్యత్యాసం చూపిస్తారు అంటున్నాడు. అంటే ఆనాటి సమాజ మందిరంలో మురికి వస్త్రాలు వేసుకున్న వాళ్ళు వస్తున్నారు, ఏ వస్త్రాలు వేసుకున్నా రానిమన్నాడు. కానీ ఎందుకంటే తెల్లని వస్త్రాలు అని చెప్తారు ప్రియమైన వారు. కాబట్టి క్రైస్తవుని వస్త్రాలు ఈ బాహ్య సంబంధమైన తెల్లని వస్త్రాలు కాదు చెప్పినవి. అది అంతరంగాన్ని గురించి, క్యారెక్టర్ గురించి చెప్పాడు. అంటే ఆ క్యారెక్టర్ అంటే ఈ తెల్లని అంటే పరిశుద్ధత. అది ఎందులో ఉందంటే సాధువు, మృదువు, దీన మనసు, నీతి, న్యాయ ప్రవర్తన. ఇవే క్రైస్తవుని వస్త్రాలు. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి నాయన, అనేక బోధలతో, మాయ బోధలతో సాతాను మీ పిల్లల్ని మభ్యపెట్టి నామకార్థ వేషధారణ క్రైస్తవులుగా నాయన మీరిచ్చిన మాటలకు లోబడకుండా చదవడం రాని, బైబిల్ని చదవడం రాని, చెప్పడం రాని దొంగ బోధకులు చెప్పిన మాటల్లో నమ్మి మీకు దూరం అయిపోతున్నారు తండ్రి. కాబట్టి అలాంటి మీ పిల్లలు వాళ్ళ మనోనేత్రాలను తెరుచుకుని ఈ మీ మాటలను గ్రహించి నాయన పరిశీలించి గ్రహించి వాటి ప్రకారంగా జీవించే భాగ్యాన్ని మీ పిల్లలకు అనుగ్రహించండి. ఇంకొన అనేక ఎపిసోడ్స్లో మీ పిల్లలకు అవసరమైన మహాజ్ఞానాన్ని చెప్పగలటకు కృప చూపండి. యేసుక్రీస్తు ప్రభు పేరటి ప్రార్థన సమర్పించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు యేసు కల్వరిపై. మరణించి లేచాడని ప్రకటించు సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడూ లోపరచేలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దెయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. నీకివ్వాలనుకున్నాడా పరలోకం, దూతలకెన్నడూ లోపరచేలేదు. పరలోకం పొందాలని పోరాటం చేసి దెయ్యంగా మారింది ఒక దూత నీ కోసమే. పడద్రోయబడెను ఈ భూమిపై, బహుక్రోధంగా వచ్చాడు నీపై. పాపంలో పడవేసెను నిన్ను, పాతాళానికి పంపాలని నిన్ను. బహుక్రోధంగా సింహం వలె గర్జించేను. సుఖమే లేదు ఈ జగతిలో, సుఖపడలేదు యేసు తన బ్రతుకులో. మన కోసం యేసు ఆ సిలువలో బలి అయినాడు యేసు కల్వరిపై. మరణించి లేచాడని ప్రకటించు ఓ సోదరా, అపవాదిని ఓడించి గెలవాలి ఓ సోదరా. ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే.
క్రైస్తవుడైనందుకు బాధని తెలిసి బాధను భవించాలిలే. కాకినాడ సర్పవరం చేపల మార్కెట్ వద్ద శెట్టిబల్జిపేట. సెల్ 9948011871. ఉచితముగా బైబిల్ ని పాఠ్యాంశాలుగా బోధించబడును. సమయం ప్రతి ఆదివారం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు.